శ్రోతలకు కథలహరికి స్వాగతం. నీళ్లలో నాణేలు వేసి దొంగను పట్టుకున్న న్యాయాధికారి కథ తెలుసా? ఈరోజు కథ వినేద్దామా? ఒక చిన్న గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ న్యాయాధికారి దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు నూనె వ్యాపారి, మరొకరు పూల వ్యాపారి. నూనె వ్యాపారి కోపంగా చెప్పాడు, స్వామి, ఈ వ్యక్తి నా దుకాణానికి వచ్చి నూనె కొన్నాడు. కొంతసేపటి తర్వాత నా డబ్బు సంచి కనిపించలేదు. అనుమానం వచ్చి ఇతని దుకాణానికి వెళ్ళి చూడగా నా సంచి అక్కడే ఉంది. ఇతనే దొంగలించాడు. అప్పుడు పూల వ్యాపారి వినయంగా చెప్పాడు, అది నిజం కాదు ప్రభు, ఆ సంచి నాదే. నేను రోజు సంపాదించిన డబ్బును అందులోనే వేసుకుంటాను. దయచేసి నిజం తెలుసుకుని న్యాయం చేయండి. న్యాయాధికారి కాసేపు ఆలోచించి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. ఆయన ఒక పాత్రలో నీళ్లు తెప్పించి ఆ సంచిలో ఉన్న నాణేలను అందులో వేశాడు. అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కొంతసేపటి తర్వాత న్యాయాధికారి ఈ డబ్బు సంచి పూల వ్యాపారిదే అని తేల్చి చెప్పాడు. అది విన్న నూనె వ్యాపారి కోపంగా, ఇది అన్యాయం అని అరిచాడు. అప్పుడు న్యాయాధికారి చిరునవ్వుతో, నువ్వు చెప్పినట్టు ఈ డబ్బు నీదైతే నూనెతో పనిచేసే నీకు నీ దగ్గర ఉన్న నాణేలకు కొంత నూనె అంటుకుని ఉండాలి. వాటిని నీళ్ళల్లో వేసినప్పుడు పైకి నూనె కనిపించాలి. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకే డబ్బు పూల వ్యాపారిదని తేల్చి చెప్పాడు. ఇది విన్న నూనె వ్యాపారి తన తప్పును గ్రహించి తలదించుకున్నాడు. పూల వ్యాపారి న్యాయం జరిగినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. మోసం ఎక్కువ కాలం నిలవదు, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని తెలుసుకున్నాడు. ఈ కథ విన్నారు కదా? మీరైతే ఎలాంటి తీర్పు చెప్పేవారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.